హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫ్రెండ్కి జరిగిన రియల్ హారర్ స్టోరీ. కొన్ని కారణాల వల్ల పేర్లు మార్చి చెప్పడం జరిగింది. నా ఫ్రెండ్ పేరు నజీరా. వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడ జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ ఈ స్టోరీ, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఈ కథ నజీరా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పబడుతుంది. ఇక కథ మొదలు పెడితే, అది వేసవి కాలం కాబట్టి నేను మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. సాయంత్రం అయ్యాక డిన్నర్ చేసి అందరం పడుకున్నాం. ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటి విషయానికి వస్తే, వాళ్ళకి 2 floors ఇల్లు. వాళ్ళు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. మామయ్య కుటుంబంలో అత్తయ్య, వాళ్ళకి 2 కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. నజీరా తన మామయ్య ఇంటికి వెళ్ళటంతో ఆ రోజు రాత్రి అక్కడే పడుకుంది. ఆ రోజు అందరూ పడుకున్నాక మా మామయ్య వాళ్ళ కొడుకు చుట్టాలబ్బాయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి టీవీ చూద్దామని అనుకున్నారు. అలాగే అని చెప్పి ఒక మూవీ అయితే పెట్టుకొని చూస్తూ ఉన్నారు. కానీ డోర్ అయితే ఓపెన్ అయితే పెట్టే ఉంచారు. కానీ వాళ్ళకి ఎవరో చేతులు కనిపించాయని, అలాగే ఎవరో వాళ్ళని చూస్తున్నట్టు అనిపించింది వాళ్ళకి. ఇక అలా కాసేపు గడిచేసరికి భయంగా అనిపించింది వాళ్ళకి. సర్లే అని చెప్పి చూస్తూ ఉన్నా కూడా అవి చాలా ఎక్కువ అయ్యాయి. మూవీ వద్దు ఏమీ వద్దు అని ఒక్క పరుగుతో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చి తలుపులు కొట్టడం అయితే మొదలుపెట్టారు. మా నానమ్మ అయితే లేచి తలుపు తీశారు. తలుపు తీసి చూస్తే మా మామయ్య వాళ్ళ కొడుకులు అయితే డోర్ దగ్గర అయితే ఉన్నారు టెన్షన్ పడుతూ. ఏమైందని మా నానమ్మ అడగగా వాళ్ళు జరిగినట్టుగా మొత్తం చెప్పారు. దీంతో మా నానమ్మ సర్లే నేను వస్తా పదా అని చెప్పి మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. ఇక మా మామయ్య వాళ్ళ కొడుకులైతే లేదు నానమ్మ, నువ్వు అలా ఎలా ఎక్కుతావు, అసలే నీకు మోకాలు నొప్పులు అని అనగా, మరి ఎవరెక్కి చూస్తారు అక్కడ ఏముంది అని అనగా, మా మామయ్య వాళ్ళ కొడుకులు మేము ఎక్కి చూస్తాంలే అని చెప్పి మళ్ళీ మొత్తం చెక్ చేయడం మొదలుపెట్టారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమీ కనిపించలేదు. అంతా వాళ్ళ భ్రమలా అనిపించింది. తెల్లారాక ఇదంతా మామయ్యకు చెప్పగా ఏంటో చూద్దాంలే అని అనుకున్నారు. మా మామయ్య మాత్రం ఏదో చూసి భయపడ్డారులే అనుకొని వదిలేశారు. తర్వాత రోజు రాత్రి మేము పడుకున్నప్పుడు ఒక మహిళ అరుపులు అయితే వినబడ్డాయి. కానీ ఎక్కడ చూసినా ఏమీ లేదు. అలాగే ఆ రోజు రాత్రి గడిచింది. కొద్ది రోజుల తర్వాత మా మామయ్య వాళ్ళకి దూరపు చుట్టాలైన ఆమె నాకు అత్త వరుస అవుతుంది. మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక బావి అయితే తవ్వించారు. అనుకోకుండా ఆమె ఆ బావిలో పడిపోయింది. కానీ తొందరగానే కాపాడాము. ఆ మహిళ అలా 2-3 సార్లు ఆ బావిలో పడిపోయింది. అయినా ప్రాణాలతో బయటపడింది. కానీ ఆ మహిళ అనే కాకుండా ఇంకా చాలామంది ఆ బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ చూస్తున్న మా మామయ్యకు చాలా అనుమానాలైతే వచ్చాయి. కానీ అంతగా పట్టించుకోలేదు. సర్లే ఇలాంటి ఇల్లుని మేము ఎలా వదులుకుంటాము, ఏదన్నా సెట్ అయిపోద్దిలే కొన్ని రోజుల తర్వాత అని అనుకున్నాడు. కానీ కొద్ది రోజులకి వాళ్ళ అమ్మ ప్రాణాలు వదిలింది ఆ ఇంట్లోనే. ఇక దాని తర్వాత వాళ్ళు అదే ఏరియాలో ఉన్న ఇంకో ఇంటికైతే షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని రెంట్కైతే ఇచ్చారు. కానీ ఆ ఏరియా గురించి వాళ్ళు అడిగినప్పుడు అందరూ అది ఒకప్పుడు శ్మశానమని, జనాలు పెరుగుతుండగా ఆ శ్మశానాన్ని కూల్చేసి వాటిపై ఇల్లులు కట్టుకున్నారు, షాపులు కట్టుకున్నారు. అది ఇప్పుడు ఒక బజారు. అది చాలా పెద్దది. అది కూడా వరంగల్లోనే ఉంది. ఇలా వాళ్ళు ఆ ఇంటి నుండి అయితే తప్పించుకున్నారు. మరిన్ని ఇలాంటి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మీలాంటి 10 మందికి వీడియో వెళ్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళల్లో హారర్ స్టోరీస్ ఎవరికి ఇష్టమో వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేయమనండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.